రాష్ట్రంలోని అన్ని ఆప్కో కేంద్రాల్లో మిగిలిపోయిన వస్త్రాలను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర ఆప్కో ప్రధాన గోదాములను ఆమె తనిఖీ చేశారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియాతో కలిసి గోదాములను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ప్రోత్సహించాలని మంత్రి పిలుపునిచ్చారు. సెంట్రల్ గోడౌన్ ఉంది. ఇక్కడ కొంత స్టాక్ ఉండిపోయింది. ఆ స్టాక్ లిక్విడేట్ అవ్వలేదు. ఆ స్టాక్ విలువ 1,60,00,000 దాకా ఉంటుంది. ఆ స్టాక్ని ఎలా లిక్విడేట్ చేయాలని మేము దాని మీద మంత్రి గారితో కలిసి ఒక నిర్ణయానికి రావాలి. వేరే అన్ని 97 షోరూమ్స్ ఏదైతే ఉన్నాయో అది ఒక సుమారు 13 కోట్ల సరుకు ఇక్కడ రావడం జరిగింది. అది ఎలా లిక్విడేట్ చేయాలని కూడా మినిస్టర్ గారి ఆదేశాల కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ స్టాక్ ఉంది. మరి ఆ స్టాక్ని ఏ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు అని కొంచెంమంది డిజైనర్స్తోనూ మరి డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి మరి లేటెస్ట్ డిజైన్స్ కుర్తాస్ కావచ్చు, చుడిదార్స్ కావచ్చు, మరి లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు, ఇక్కడ కొంతమంది మహిళలను తీసుకొచ్చి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఉపాధితో పాటు ఆ మెటీరియల్ని సరుకును అంటే ఆ వస్త్రాలను కూడా ఉపయోగపడే విధంగా ఏ విధంగా చేయాలి ఏంటనే విషయాన్ని కూడా పరిశీలించాం.